నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కల్వకుంట్ల కవితకు మరోసారి గట్టి షాక్ తగిలింది. ఈ మధ్య ఈసీ షాక్ ఇస్తే దానికంటే పెద్ద షాకే ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. కొత్త పార్టీ పెట్టుకోవాలనుకున్న కవిత దానికి టీఆర్ఎస్ అని వచ్చేలా తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఈసీకి ఇచ్చారు. అయితే టీఆర్ఎస్ పేరుపై ఈసీకి వందల అభ్యంతరాలు రావడంతో పేరు మార్చాల్సిందే అని కవితకు ఈసీ నోటీస్ ఇచ్చింది. ఇదే విషయంలో ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటైన ఢిల్లీ హైకోర్టు కూడా కవితకు భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై కోర్టు స్టే ఇస్తుందని ఆశించిన కవితకు నిరాశ మిగిలింది. అసలు కోర్టు ఏమంది? ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలేంటి? ఇప్పుడు కవిత పార్టీ పేరు మార్చుకోవాల్సిందేనా? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ అనే 3 అక్షరాలకు ఎంతటి చరిత్ర ఉందో మనందరికీ తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ ఆ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారింది. అయితే క్షేత్ర స్థాయిలో పాత టీఆర్ఎస్ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడానికి ప్లాన్ చేసిన కల్వకుంట్ల కవిత తెలంగాణ రక్షణ సేన అనే పేరును ఎంచుకున్నారు. దీనికి కూడా షార్ట్ ఫామ్ టీఆర్ఎస్ అనే వస్తుంది. ఈ పేరును రిజిస్టర్ చేయాలని ఆమె కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన అనే పేరు తెరపైకొచ్చిందో ఈసీకి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. వందలాది మంది ఈ పేరుపై ఫిర్యాదులు చేశారు. పాత తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ పేరును పోలి ఉండేలా, ప్రజలను తప్పుదో పట్టించేలా ఈ పేరు ఉందంటూ అభ్యంతరాలు వచ్చాయి. ఒక్క తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా అభ్యంతరాలు వచ్చాయి. తమ సంస్థలు, పార్టీలకు కూడా సంక్షిప్త నామం టీఆర్ఎస్ ఉందంటూ వారు ఈసీకి లేఖలు రాశారు. దీంతో స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 23న కవితకు ఒక లేఖ రాసింది. తెలంగాణ రక్షణ సేన పేరును ఖరారు చేయడం కుదరదని, ప్రత్యామ్నాయ పేర్లను సూచించాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈసీ ఇచ్చిన నోటీసులను కవిత సవాల్ చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సరికాదంటూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ పార్టీ పేరును అనుమతించేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కవిత తరపు న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించే ప్రయత్నం చేశారు. కానీ న్యాయస్థానం మాత్రం ఈసీ నిర్ణయంతో ఏకీభవించింది. వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు కవితకు గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులపై తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలు సహేతుకంగానే ఉన్నాయని అభిప్రాయపడింది. అయితే కవిత అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని ఆ తర్వాత ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీకి కూడా సూచించింది హైకోర్టు. కోర్టు తీర్పు చూసిన తర్వాత ఇప్పుడు కవితకు గట్టి షాక్ తగిలినట్టే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ షార్ట్ ఫామ్ తో తెలంగాణలో మళ్లీ పట్టు సాధించాలనుకున్న ఆమె వ్యూహానికి బ్రేకులు పడ్డాయని అంటున్నారు. కోర్టు తీర్పు మేరకు ఈసీ కవిత అభిప్రాయం తీసుకున్నా సరే టీఆర్ఎస్ పేరుపై వచ్చిన వందల అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందన్నది విశ్లేషకులు చెప్తున్న మాట. అంటే ఎలా చూసినా కవిత తన పార్టీ పేరును మార్చుకోవాల్సిందే అన్న వాదన వినిపిస్తోంది. మరి ఇప్పుడు కవిత ఏం చేయబోతున్నారు అంటే 2-3 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. మొదటి ఆప్షన్, హైకోర్టు సూచించినట్టు ఈసీ నోటీసులకు వివరణ ఇస్తూనే టీఆర్ఎస్ కాకుండా వేరే అక్షరాలు వచ్చేలా కొత్త పేరును వెతుక్కోవడం. ఇక రెండో ఆప్షన్, ఈసీ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లడం. కానీ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో సుప్రీంకోర్టులో కూడా ఊరట లభిస్తుందా అంటే కష్టమనే చెప్పాలి. ఏది ఏమైనా కవిత తన పార్టీ పేరు మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఎక్స్పర్ట్స్ క్లియర్ గా చెప్తున్నారు. ఇది మొత్తానికి టీఆర్ఎస్ పేరు చుట్టూ తిరిగిన హై డ్రామా. మరి కవిత తన పార్టీ పేరు మార్చుకుంటారా లేక మళ్ళీ కోర్టుకు వెళ్తారా అన్నది వేచి చూడాలి.